ఇంతకు ముందు చాలానే బాలీవుడ్ నుంచి స్పై మూవీస్ చూసాం. కానీ దానికి చాలా భిన్నంగా ఉంటుంది ఈ 'ధురంధర్'. ఇందులో చాలా లోతుగా స్పై థ్రిల్ మూమెంట్స్‌ని మేకర్స్ ప్లాన్ చేయడం ఇంప్రెస్ చేసింది. ఇంకా రకంగా చెప్పాలంటే స్పై సినిమా కంటే చాలా బెటర్ వెర్షన్ ఇంకా చెప్పాలి. నిజ జీవితంలో స్పైలు ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటారా అనే రేంజ్‌లో కనిపిస్తుంది. ఇక ఈ మూవీలో మంచి రా అండ్ రాస్టింగ్గా రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ ఆదిత్యధర్ చేసుకున్న క్లియర్ అండ్ ఇంటెన్షన్ సెటప్ అనే చెప్పాలి. తను విజన్ చాలా క్లియర్గా ఉంది. తాను అనుకున్న విజను ఆడియన్స్ ఏదైతే చూడాలనుకుంటున్నారు, ఎంతవరకు చూడాలనుకుంటున్నారు అనేది సాలిడ్గా ప్రజెంట్ చేశాడు. అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ వారు ఎంత క్రూరంగా ఉంటారనేది ఎలిమెంట్స్ని చాలా సహజంగా తాను చూపించడం థ్రిల్ చేసింది. అలాగే ఈ మధ్యకాలంలో రానటువంటి సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ను కూడా తాను ప్రామిస్ చేశారు. ట్రైలర్లోనే అవి ఒక రేంజ్లో ఉన్నాయి, చూపించాడు కూడా. కానీ సినిమాలు అంతకు మించేలా ఉన్నాయి. ఇంకా ఇవి మాత్రమే కాకుండా అన్ని గంటల కథనాన్ని కూడా తాను నీట్గా హ్యాండిల్ చేయడం బాగుంది. ఎక్కడ పెద్దగా బోర్ లేకుండా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్న ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ని బాగా హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఇక దీనితో పాటుగా నటీనటుల ఎంపిక, వారు ఇచ్చిన పాత్రలు, ఇంకా అందులో వారు నటన కూడా తాను బాగా రాబట్టుకున్నారు. అయితే సినిమాలో అంతా బాగానే చేశారు, కానీ హీరో రణ్వీర్ సింగ్ ఇంకా నటుడు అక్షయ్ ఖాన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే పర్ఫార్మెన్స్లు అందించారు. దాదాపు చాలామంది తెలుగు ఆడియన్స్కి కూడా మీరు ఎలాంటి నటులు అనేది తెలిసే ఉంటుంది. మరి ఇలాంటి నటులు సాలిడ్ పర్ఫార్మెన్స్ కలిగిన పాత్రలు ఇస్తే ఎలా ఉంటుందో 'ధురంధర్' చూపించింది. ఇలా ఇద్దరు స్క్రీన్పై కనిపించిన ప్రతిసారి ఆశ్చర్యపరిచే విధంగా ఈ సన్నివేశాలు. ఇక వీరితో పాటుగానే మాధవన్ పూర్తిగా కొత్త లుక్లో కనిపించి మంచి నటన అందించాడు. అలాగే అర్జున్ రాపాల్, సారా అర్జున్, ఇంకా సంజయ్ దత్ లాంటి స్టార్ నటులు కూడా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ని అందించారు. ఇక సినిమాలో దాదాపు ఆడియన్స్ అందరికీ ఎంగేజ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి మెయిన్గా రన్ టైం లాంటి వాటిని ఆలోచించి సినిమా చూసిన వారికి మాత్రం మూమెంట్స్ ఆకట్టుకోకపోవచ్చు. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఆ పెళ్లి సాంగ్ ఒకటి కట్ చేసి ఉంటే కథనంలో ఇంకొంచెం ఫాలో అయ్యాము. అలాగే ఇది ఒక కొత్త రకము స్పై యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న జోనర్ కూడా ఇదే కావడంతో అన్ని వర్గ ప్రేక్షకులు ఈ సినిమా వర్క్ కాకపోవచ్చు. సో అంశం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మరి.